లా మంచిగున్నారులే. ఇగ గియాటి ముచ్చట ఏందంటే, మన ఇంట్లో ఏమన్నా స్పెషల్ అకేషన్‌లున్నా, పండగలొచ్చినా ఫస్ట్ అయితే ఏదన్నా స్వీట్ జేసుకుందామన్న ఆలోచనే వస్తది కదా నుల్లా. అయితే ఎప్పుడు జేసినవి గాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఏదన్నా ట్రై జేద్దాము అనిపిస్తది. కాకపోతే టైమేమో సరిపోదు. అట్లాంటప్పుడు ఈజీగా, కొత్తగా ఇగో కాలా జామున్లు ట్రై జేయండ్రి. ఎట్లా జేసుకోవాలనో జూపిస్తున్నా చూషేయండ్రి. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో ఒక చిన్న జాజికాయ ముక్కేసి కొంచెం షుగర్ పోసుకొని పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇక స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు షుగరు, హాఫ్ కప్పు వాటర్ పోసి షుగర్ సిరప్ తయారు చేసుకోవాలన్నట్టు. ఇక ఇది తయారవ్వడానికైతే టైం పడుతుంది. సన్న మంట మీద పెట్టి తయారు చేసుకోవాలి. అప్పుడు మనకు కావాల్సినంత పానకంలాగా వస్తుంది అన్నట్టు. ఇక ఈలోపు మనము జామున్లను తయారు చేసుకుందాము. ఒక ప్లేట్ తీసుకొని అందులో కోవా వేసుకోవాలి. ఇది ప్లెయిన్ కోవా అనమాట, స్వీట్లెస్ కోవా. అదైతేనే బాగుంటుంది, టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇక ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసినాం కాబట్టి గట్టిగా ఉంటుంది. మనకు చపాతీ పిండి ఎట్లయితే ఉంటుందో అట్లా కలుపుకోవాలన్నమాట జామున్లకి. సో అలాంటప్పుడు చల్లగా ఉన్న కోవాని కలిపితే రాదు మనకి. ఇక కొంచెం విడివిడిగా చేసుకున్న తర్వాత 2 స్పూన్ల మైదా, 2 స్పూన్ల బొంబాయి రవ్వ, 2 స్పూన్ల మిల్క్ పౌడరు, కొంచెం అంటే కొంచెము ఇలాచీ పౌడరు, చిటికెడు కన్నా తక్కువ తినే సోడా అని ముందుగాల మిక్సీ పెట్టుకున్నాం కదా మనము జాజికాయ పౌడరు, అది కూడా వేసి మంచిగా మనకి చపాతీ పిండి ఎట్లయితే ఉంటుందో మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా స్మూత్గా పిండి కలుపుకోవాలన్నట్టు. ఫస్ట్ అయితే ఏళ్ళతోని మంచిగా కలుపుకొని తర్వాత పెరికిడి బిగించి మంచిగా ఒత్తుకుంటూ కలుపుకుంటే మంచిగా సాఫ్ట్గా అవుతుంది అన్నట్టు పిండి. ఇట్లా కలుపుతుంటే కోవాలోని ఆయిల్ అంతా బయటకు వచ్చి మస్తు అనిపిస్తుంది. కలుపుతుంటేనే మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. ఇక ఒక 10 నిమిషాలకే ఇట్లా సాఫ్ట్గా అయిపోతుంది పిండి మొత్తం. ఇట్లా అయిన దాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాలు అట్లా వదిలేయాలన్నమాట. ఒక మూత పెట్టేసి పక్కకు పెట్టేయండి. పక్కకు పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకోవాలి. నాకు డ్రై ఫ్రూట్ కట్టర్ ఉంది, సో నేను అందులో వేసేసి కట్ చేసి పెట్టుకున్నా. మీరు కత్తితోనైనా కట్ చేసి పెట్టుకోండి, పక్కకు పెట్టుకోండి. ఈలోపు షుగర్ సిరప్ ఎక్కడి వరకు వచ్చిందో చూసుకోండి. మధ్యలో కలపండి, లేకపోతే అడుగంటుతుంది, మాడిపోతుంది అన్నట్టు. కలుపుకొని ఇందులో నేను కొంచెం ఫుడ్ కలర్ వేసిన, ఇలాచి పౌడర్ వేసి మరగబెట్టుకుంటాను. ఈలోపు మనం జామున్లను తయారు చేసుకుందాం. చూడండి, కలిపి పెట్టుకున్న పిండిని మనం కావాల్సినంత సైజులో తీసుకొని ఇగో బుల్లెట్ షేప్ కానీ రౌండ్గా కానీ మనకు నచ్చిన షేప్లో తయారు చేసుకోవాలి జామున్లని. ఇంకో విషయం చెప్పనా, ఈ బుల్లెట్లలో మధ్యలో మనము డ్రై ఫ్రూట్స్ని మనకి కావాల్సిన ఏ డ్రై ఫ్రూట్స్ అయినా పిస్తా, బాదం, కాజు ఇవన్నీ కూడా మంచిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మధ్యలో పెట్టుకొని కూడా బుల్లెట్స్ తయారు చేసుకోవచ్చు. లేదు ప్లెయిన్గా చేసుకొని అయినా జామున్లని మనకి ఇంకా ఇష్టం అన్నట్టు ఎట్లయినా చేసుకోవచ్చు. ఓకేనా, మనకి అంటే మీ ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి ఎన్ని కావాలనో అన్ని చేసుకొని ఇట్లా ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. కొంచెం ఆరనియాలన్నట్టు. చూస్తున్నారా, నేనైతే కొన్ని బుల్లెట్ షేప్ చేసిన, కొన్ని రౌండ్ షేప్ కూడా చేసిన. రౌండ్ ఎందుకులే, మనం ఎప్పుడు గులాబ్ జామున్ చేసుకుంటాం కదా, కొంచెం ఇంకా కాలా జామున్ కాబట్టి ఆ ఫీల్ రావాలంటే బుల్లెట్స్ అయితేనే బాగుంటాయి. ఇంకా ఒక 15-20 మినిట్స్కి నాకు షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. ఇది దించి పక్కకు పెట్టుకోవాలి. ఇక అన్నీ జామున్లను రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదే స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేయాలి. మరీ ఆయిల్ని బాగా వేడి చేయనీయకండి, కొంచెం అంటే మీడియం వేడైతే చాలు. మంట మాత్రం సిమ్ మీదనే పెట్టుకొని ఎన్ని కావాలనో అన్నీ వేసుకుంటూ మంచిగా వేగనీయాలన్నట్టు. జామున్లు నూనెలో వేయగానే కదిలియకండి, అసలు స్పూన్ పెట్టకండి. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు గరిటె పెట్టి తిప్పి అటు ఇటు కాల్చుకోండి. మరీ గోధుమ కలర్ కాకుండా మరీ మాడకుండా మంచిగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి.
ఇంకా కాలా జామున్ కలర్ ఎట్లొస్తుంది మరి అంటే నియర్ బై ఇంకా మాడుతున్నాయి అన్నప్పుడు తీసి ప్లేట్లో పెట్టుకోవాలి. అన్నీ కొన్ని కొన్ని వేసుకుంటూ అన్నీ ఒక్కసారి వేసినారనుకో ఒకదానికొకటి అతుకపోయి తీయడానికి రావు. ఇంకో విషయం తెలుసా, మనము షాప్లో తినే జామున్లకి బాగా స్వీట్ ఉంటుంది. సిరప్ అయితే అసలు తినలేం మనం. జామున్ ఒక్కటి తిని సిరప్ పడబోస్తాం కదా. అయితే ఇంట్లో చేసుకున్న కాలా జామున్ అయితే ఇవి లైట్ స్వీట్ ఉండి సూపు మీన్స్ సిరప్ కూడా కొంచెం తినేలాగా ఉంటుంది అనమాట. మరీ స్వీట్గా కాకుండా మైల్డ్ స్వీట్తోని చాలా టేస్ట్ ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండిలా, నిజంగా చెప్తున్నా మస్తు నచ్చుతుంది అన్నట్టు. ఎప్పుడు సేమియా గులాబ్ జామ్ కాకుండా ఇట్లా జామున్లు ట్రై చేసి పెట్టుండ్రి. సూపర్ అంటే సూపర్, ఇక మెచ్చుకొని వాళ్ళు ఉండరు అన్నట్టు, గట్లుంటుంది. ఇక అన్నీ ఇక చూస్తున్నారా, ఈ కలర్ వస్తే చాలు. లోపల మనము డ్రై ఫ్రూట్ స్టఫ్డ్ చేసిన జామున్లను కూడా ఇంతే వేయించుకోవాలన్నట్టు. ఇక అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇవి ఏగినవి కూడా ఆరనియాలన్నట్టు. ఆరకపోతే ఒకదానికొకటి అతుక్కపోతాయి. సో అన్నీ మంచిగా ఏగినాక ఒక్కొక్కటి వేయాలి. ఒక్కసారే సిరప్లో గుమ్మరియకండి, కుప్ప కుప్ప ఇట్లా పడిపోయి సిరప్ని జామున్లు పీల్చుకోకుండా గట్టిగా కూడా ఉండిపోతాయి అన్నట్టు. అట్లా కాకుండా సిరప్ని అడ్జస్ట్ చేసుకుంటూ జామున్లు ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నట్టు. కావాలనుకుంటే మనకు ఒక స్పూన్ పెట్టి జామున్లను కొంచెం కొంచెం జరుపుకుంటూ అన్నీ సిరప్లో డిప్ అయ్యేలాగా మొత్తం మునిగిపోయేలాగా వేసుకోవాలి. చూస్తున్నారు కదా నేను వేయడము. అట్లా చిన్నగా సిరప్లో వేసుకుంటూ అంటే మధ్యలో కట్ అయిపోతాయి, జాగ్రత్తగా వేయాలి. వేసి అడ్జస్ట్ అయ్యాక మనం ముందుగాల కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా పైన గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ కన్నా కూడా మనము జామున్లు తినేటప్పుడు అక్కడక్కడ నోటికి తగిలితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ అనిపిస్తాయి అన్నట్టు. యాక్చువల్లీ అయితే ఒక్కొక్క జామున్ పైన ఒక్కొక్క డ్రై ఫ్రూట్ పెడతారు, నాకు అట్లా నచ్చది. ఇట్లా ఎక్కువ వేసుకున్నాం అనుకో మనకి తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. మరి మీకు ఎట్లా నచ్చితే అట్లా చేసుకోవచ్చు. కాకపోతే చేసే ప్రాసెస్ ఒక్కటి తెలిసిందనుకో ఇక మనకి ఈజీ అనిపిస్తుంది. ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్గా ట్రై చేసినట్టు ఉంటుంది. ఏమంటారు? టైం ఉన్నదనుకో ఇట్లా ట్రై చేయొచ్చు, టైం లేదనుకో మంచిగా మనకి నచ్చిన స్వీట్ చేసుకోవచ్చు. ఏమంటారు? మరి మీకు నచ్చిందా? ఇక ఏముంది, ఒక 5 నిమిషాల తర్వాత బౌల్ వేసి కొంచెం సిరప్ పోసుకొని ఒక జామున్ని కట్ చేసుకొని తింటా అంటే అబ్బా ఎంత బాగుంటుందో. నిజముల్లా ట్రై చేయండి ఒకసారి. ఉంటానా మరి.